ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్ అండ్ హీ యాడ్స్ నో సారో టు ఇట్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం 2 అద్భుతమైన సత్యాలను మనకు తెలియచేస్తుంది. మొదటిది, దేవుని ఆశీర్వాదమే నిజమైన ఐశ్వర్యం. రెండవది, మన కష్టం, మన పరుగులు, మన శ్రమలు ఇవేవి దేవుని ఆశీర్వాదాన్ని పెంచవు, తగ్గవు. వాస్తవానికి ఈ వాగ్దానం మన జీవితంలో ఆర్థిక విషయాల్లో, పనిలో, వృత్తిలో, ఆత్మీయతలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలిగినటువంటి దైవికమైన సూత్రం అని చెప్పొచ్చు. ప్రియ దేవుని జనాంగమా, మనిషి ఎప్పుడూ కూడా ఐశ్వర్యం కోసం పరిగెత్తాడు. అధికంగా సంపాదించటానికి, భద్రత కోసం, సంతోషం కోసం, నెమ్మది కలిగి ప్రశాంతమైన జీవితం కొరకు పరుగులు పెడుతూనే ఉంటాడు. కానీ దేవుడు ఈరోజు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నీకు అవసరమైన నిజమైన ఐశ్వర్యం నా ఆశీర్వాదములను ఉంది సుమా. మన శ్రమతో నువ్వు సంపాదించవచ్చు, కానీ నిత్యమైన ఆశీర్వాదం మాత్రం దేవుని చేతి నుండి వస్తుంది. దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది. నీ కృషికి దేవుని అనుకూలత చేరితే ఐశ్వర్యం వస్తుంది. నీ శ్రమకు దేవుని దయ చేరితే నీకు పురోభివృద్ధి ఉంటుంది. నీ పని మీద దేవుని కృప ఉంటే నీకు ఎదుగుదల ఉంటుంది. నీ నిర్ణయాలలో దేవుని జ్ఞానం ఉంటే విజయం నీ ప్రక్కన ఉంటుంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఉండే చోటున అడ్డుకట్టలన్నీ కూలిపోతాయి. అనేక అవకాశాలు, ద్వారాలు తెరవబడతాయి. శత్రువులు తగ్గిపోతారు. నీ భవిష్యత్తు ప్రకాశమానంగా ఉంటుంది. రెండవదిగా, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్న మాటకు మరింత ఎక్కువగా పనిచేస్తే ఇంకా ఆశీర్వాదం వస్తుంది అన్నది తప్పు. సాయంత్రం వరకు కష్టపడితే నా అదృష్టం మారుతుంది, అది కూడా సరికాదు. మనం మాత్రమే చేయాలి, దేవునికి సంబంధం లేదు, అది కూడా సరి అన్నది కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మనిషి శ్రమ ఆశీర్వాదాన్ని నిర్ణయించదు. దేవుని కృప మాత్రమే ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. దేవుని ఆశీర్వాదం అంటే ఆయన అనుకూలత, ఆయన చిత్తం, ఆయన దయ, ఆయన మార్గదర్శకత్వం, ఇవన్నీ మనకు కలిపి మన మీద ఉంటాయి. ఇది ఎలా కనిపిస్తుందో తెలుసా? అనుకోని అవకాశాలు నీ మార్గంలో వస్తాయి. ఊహించినటువంటి కాపుదల నీ మీద కృమ్మరించబడుతుంది. అర్హత లేనటువంటి అనుగ్రహం, మనకు అర్హత లేకపోయినా దేవుడి ద్వారం తెరిస్తే ఆ గొప్ప దీవెన నీకు అనుగ్రహించబడుతుంది. చిన్న విత్తనానికి చాలా ఊహించినటువంటి పెద్ద పంట. నువ్వు చేసే పని కంటే ఎక్కువ ఫలితం. అంతేకాదు సుమా, తలుపులు మూయబడినప్పుడు కూడా ఊహించినటువంటి రీతిలో నూతన ద్వారాలు తెరుస్తాడు. ఇది దేవుని ఆశీర్వాదం. ఇలా కనిపిస్తుంది నీకు. లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు, దేవుని జ్ఞానం, దేవుడు అనుగ్రహించే శాంతి, మంచి ఆరోగ్యం, దేవుని భయం, దేవుని చేతిలో రక్షణ, నీ పిల్లల మీద, కుటుంబం మీద దేవుని కవచం, మరి నీ ఇంటిలో స్థిరత్వం, మరి నెమ్మది కలిగి సంతోషము కలిగి ఉండటం,
ఇవి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం. ఇదే దేవుడు నీ నా జీవితాల్లో ఆకాశపు వాకిళ్ళు విప్పి కృమ్మరించగలిగినటువంటి గొప్ప వరం. రెండవదిగా, నరుల కష్టం ఎందుకు ఆశీర్వాదాన్ని పెంచదు? ఎందుకంటే శ్రమకు పరిమితి ఉంది. మనిషికి బలం కూడా పరిమితమైనదే, జ్ఞానము పరిమితమైనదే, అవకాశాలు కూడా చాలా పరిమితమైనవి. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనం నివసిస్తున్నటువంటి ప్రపంచం, అది స్థిరమైనది కాదు, అది అస్థిరమైనది. కానీ దేవుని ఆలోచనలు అపరితమైనటువంటివి. దేవుడు సర్వజ్ఞాని, సమస్తము ఎరిగినటువంటి వాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సమృద్ధిలో నిండినటువంటి వాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని గ్రహించాలి. మన శ్రమ ముఖ్యం, కానీ దేవుని అనుగ్రహం లేకుండా నీ శ్రమ, నీకొచ్చే ఫలితం శూన్యం. దేవుని కరుణతో కలిసి ఉన్నటువంటి నీ శ్రమ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాటలు వింటున్న నేపథ్యంలో ఒకసారి ఆలోచన చేద్దాం. నీ జీవితంలో అనేకమైన ఆశలు, ఆశయాలు, మరి అనేకమైన ఉండొచ్చు. నేను కేవలం నా స్వశక్తి మీద, నా శ్రమ మీద నేను ఆధారపడుతున్నానా, లేదా దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడుతున్నానా? నా పని, నా ఆరోగ్యం, నా నిర్ణయాలలో అన్నిటిలో కూడా దేవుని దయ ఉందా? నేను దేవునికి మహిమ ఇస్తున్నానా? మన శ్రమకు దేవుని ఆశీర్వాదము కలిస్తేనే మన జీవితం ఎప్పటికీ ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలదు. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు నీతో సూటిగా అంటున్నాడు, నేను ఆశీర్వదించేది నీ శ్రమ కాదు, నా చేతి ఆశీర్వాదం. నీ పని, నీ ప్రయత్నం, నీ ప్రార్థనలు దేవుని ఆశీర్వాదముతో కలిసినప్పుడు నీ జీవితం ఐశ్వర్యముతో, నెమ్మదితో, సమాధానముతో, విజయముతో నిండుతుంది. ఆ ప్రకారమైన దీవెని స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఆయన వైపు చూస్తూ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం ఇచ్చునని. ఇంతవరకు ప్రభువా, నా స్వశక్తి మీద, స్వబుద్ధి మీద నేను ఆధారపడ్డానేమో, నన్ను క్షమించండి తండ్రి. నా శ్రమపై నీ ఆశీర్వాదపు చేయి ఉండునుగాక. నా ప్రయత్నాలను నీవే సమృద్ధిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నన్ను స్థిరపరిచి, బలపరిచి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.